ఖైరతాబాద్ గణేష్ ఇది హైదరాబాద్ వాళ్ళకి ఒక ఎమోషన్, ఒక పండగ. 11 రోజులు ఆ విఘ్నేశ్వరుని పూజించుకునే ఒక వరం. లాస్ట్ ఇయర్ టెంపుల్ వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మీకు చూపిద్దామని ఈ గణేశుడి దగ్గరికి అయితే నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా జరిగిన విషయం ఏంటంటే, ఒక్కసారి అంతటి విగ్రహాన్ని అయితే చూసి నాకు వచ్చిన అనుభూతి అయితే చాలా విచిత్రంగా అయితే అనిపించింది. ఒక బుజ్జి గణపయ్య మన కోసం వచ్చి ఇలా ముద్దుగా నిల్చున్నాడా అనిపించింది. అక్కడ విగ్రహంలా కాకుండా నిజంగా బుజ్జి గణేశుడు తన విశ్వరూపంతో అలా మన ముందుకు వచ్చాడేమో అనిపించింది. ఇక నిమజ్జనం రోజైతే చెప్పలేను. నిమజ్జనం చేస్తున్నప్పుడు నా కళ్ళల్లో అయితే నీళ్లు తిరిగాయన్నమాట. ఎందుకు ఇలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు, కానీ అలా మర్చిపోలేని ఒక వరం, అనుభవం ఇలా ఎన్నైనా చెప్పొచ్చు ఈ గణేశుని దర్శించుకున్నప్పుడు. ఇదో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా అదే అనుభూతి. 2024లో కూడా ఆ విఘ్నేశ్వరుని చూస్తున్నప్పుడు అలా విశ్వరూపంతో మన ముందుకు వచ్చి నించొని మనకి దర్శనమిస్తున్నాడా అనిపిస్తుంది. ఈ విగ్రహం ఎంత ఎత్తు, ఇవన్నీ కూడా అన్ని ఛానల్లో చెప్తారు, కానీ నాకైతే నా మనసులో ఉన్న ఈ మాటలు అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే కనుక వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంత జనం ఉన్నా కూడా మనకి అలసటే తెలియకుండా ఆ విగ్రహాన్ని చూస్తూ మైమరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ గణపయ్య మన కోసం ఇచ్చే 11 రోజుల దర్శనం. ఇలాంటి ఎన్నో గణపతి నవరాత్రులు నా కళ్ళతో చూడాలని, మీకు చూపించాలని కోరుకుంటూ విజే వెంకీ వ్లాగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా అండి, బాయ్.